వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు క్యారమిల్ బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ తయారు చేసుకోవడం. ఈ సమ్మర్ లో పిల్లలకి కొంచెం హెల్దీగా ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు చక్కగా తాగి పెట్టారంటే మనకు కూడా చాలా సంతోషం కదా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. తప్పకుండా మీ సమ్మర్ లో మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసులు పాలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు బాదం. నేను ఇక్కడ బాదం యూజ్ చేస్తున్నాను కదా, మీకు కావాలి అంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ బాదం పప్పుల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి, మరీ మెత్తగా కాకుండా. చూసారా, ఈ విధంగా దంచుకొని దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో మనం ఆల్రెడీ తీసుకుని 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకొని కలుపుతూ ఉన్నామంటే మనకి షుగర్ మొత్తం కరిగిపోద్ది. చూసారా, చక్కెర మొత్తం కరుగుతూ వస్తుంది చూడండి. మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఈ విధంగా చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకుని ఈ బాదం పలుకులు వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీనిని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా వెడల్పుగా పరుచుకున్నారంటే మనకు తొందరగా ఆరిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో మొత్తం బాగా గట్టి పడిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి దీన్ని మరలా రివర్స్ తిప్పారంటే ఇటు సైడ్ కూడా చక్కగా ఆరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉంటే మనకి బాగా పూర్తిగా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ లో మనం ముందుగా తీసుకున్నాం కదా 2 కప్పుల పాలు, ఈ పాలని వేసుకోండి. నేను ఆల్రెడీ ఈ పాలని కాచుకో ఉన్నానండి, అందుకని కొంచెం జస్ట్ వేడైతే సరిపోతుంది. ఒకవేళ మీరు పచ్చి పాలు తీసుకునే పని అయితే బాగా కాగబెట్టుకోవాలి. ఇలా ఈ పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా కలియబెట్టుకుంటూ కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు మనకి పాలు బాగా కాగాయి కదా. ఇలా కాగిన తర్వాత ఈ పౌడర్ని మీకు ఎంత కావాలో అంత ఈ పాలల్లో వేసుకోండి. మిగిలితే స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా చిక్కగా వచ్చిందాక ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారాలి మనకి. చూసారా, ఇలా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారు కదా, క్యారమిల్ బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో. చాలా సింపుల్ కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.